Hey guys, then welcome to our YouTube channel from Malaysia. Flashback. ఫ్రెండ్స్, మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయాం ఫైనల్లీ. ఇదిగోండి మందు బాటిల్, మొత్తం మందు బాటిల్స్, రకరకాల బ్రాండ్లు, స్కార్చ్లు, అవి ఇవి విస్కీస్. ఇమిగ్రేషన్ చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్ ఇన్ ఇవన్నీ అయిపోయి ఈ టెర్మినల్ దగ్గర మేము వెయిట్ చేస్తున్నాము. సో గేట్స్ ఓపెన్ అయిన వెంటనే ఫ్లైట్ ఎక్కడమే. Your flight is now ready for boarding. ఫ్రెండ్స్, ఫైనల్లీ హైదరాబాద్ నుంచి మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ ఫ్లైట్ 12 AM-కి, బట్ కానీ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల 1 AM-కి అయితే టేక్ ఆఫ్ అయ్యిందనమాట. ఫ్రెండ్స్, ఫ్లైట్ స్టార్ట్ అయ్యి ఒక 1 hour అలా అవుతుంది. చూడండి, దూరంగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి. సో ఈ లోపల మనం స్లీప్ వేసేద్దాం. బాయ్. 3 hours later. ఫ్రెండ్స్, హైదరాబాద్ టు మలేషియా ఫ్లైట్ జర్నీ అరౌండ్ 4.5 hours అయితే ఉంటుంది. అండ్ మలేషియన్ స్టాండర్డ్ టైం మన IST కంటే కూడా ఒక 2.5 hours అహెడ్ ఉంటుంది. సో అందుకనే ఫ్లైట్ జర్నీ కొంచెం ఎక్కువసేపు ఉన్నట్లా అనిపిస్తుంది. సో ఫైనల్లీ మనం మలేషియాలో ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అరౌండ్ అవుతుంది. సో ఇదే కోలాలంపూర్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మన లగేజెస్ అన్నీ కూడా తీసేసుకుని బయటకు వచ్చేద్దాం. చూడండి, ఇక్కడ ట్రాలీస్ మన ఇండియాలో లాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాగైతే లేవు. కొంచెం వెరైటీగా ఉన్నాయి షేప్ అది కూడా. ఇక్కడ పక్కన బెల్ట్ మీద లగేజ్ వెళ్తూ ఉంటుంది కదా. సో మన లగేజ్ మనం పిక్ చేసుకుని బయటకు వచ్చేయడమే నార్మల్గానే. ఇది మలయ భాష, లాలువాన్ కేలివార్ అనుకుంటా వే ఆఫ్ ఎయిర్పోర్ట్. ఇదిగోండి, వెల్కమ్ టు మలేషియా అని చెప్పుకుంది. ఇదిగోండి, ఇదేదో డమ్ డమ్ డేటా సిమ్ అంట. ఏవో ఆఫర్స్ ఉంటాయి కదా ఇక్కడ, సిమ్ కొనుక్కోవడాలు, డేటాలు ఇవన్నీ కూడా. కంపెనీ పేరు డమ్ డమ్ డేటా సిమ్. బాగుంది, పేర్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారో కానీ చాలా వెరైటీగా ఉన్నాయి. ఇదిగోండి మన H&M ఇండియాలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మినీసోయ్. ఇదిగోండి, చైనా భాషలో ఉంది, మలయ భాషలో ఉంది, అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది. జూస్ కాఫీ, డిండిన్ థాయ్ ఫంగ్ అనుకుంటాడు. బట్ ఇక్కడ మేబీ బ్రేక్ఫాస్ట్ కాఫీలో ఉంటాయి. ఇప్పుడు మనం మలేషియా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్రెష్ అప్ అవ్వడానికి మన రూమ్కి అయితే వెళ్తున్నాము. కొన్ని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చూడండి, ఇక్కడ చాలా వెరైటీగా ఉన్నాయి. సో ఇదే మేము వచ్చిన కార్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి 40 minutes అయితే టైం పట్టింది. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి కోలాలంపూర్ మెయిన్ సిటీలోకి వెళ్ళిపోదాము. A few moments later. మీరు గమనించినట్లయితే సేమ్ ఇక్కడ కూడా మన ఇండియాలో లాగానే స్టీరింగ్ కార్కి రైట్ సైడే ఉంది. కొన్ని కంట్రీస్లో ఇలాగే రైట్ సైడ్ ఉంటుంది, అండ్ కొన్ని కంట్రీస్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బట్ నేను ఇక్కడ మలేషియాలో మాత్రం లెఫ్ట్ సైడే ఉంటుంది అనుకున్నా, బట్ కానీ ఇలా లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ కోలాలంపూర్ నార్త్ వెస్ట్ సైడ్ ఉన్న ఇస్తానా నగేరా దగ్గరికి వెళ్తున్నాము. ఇస్తానా నగేరా అంటే ఒక రాయల్ ప్యాలెస్. అక్కడ ప్రజెంట్ మలేషియన్ రాజు ఉంటారు, అంటే వాళ్ళ అఫీషియల్ ఇల్లు ఆ రాయల్ ప్యాలెస్సే. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మలేషియాలో మన హిందూ టెంపుల్
మనం వెళ్తున్న సైడ్ ఇలా గార్డెన్స్ దగ్గర చాలా హైబిస్కస్లు అయితే ఉన్నాయి. సో ఇలా బొమ్మల్లా పెట్టారు కదా, ఎందుకంటే హైబిస్కస్ ని మలేషియాలో 1960లో అఫీషియల్ గా నేషనల్ ఫ్లేవర్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఈ హైబిస్కస్ లోకల్ గా బొంగారాయ అని చెప్పి అంటారు. అండ్ ఈ ఫ్లవర్ ని సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ యూనిటీ అని కూడా పిలుస్తారు ఇక్కడ. ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఇస్తానా నగేరా రాయల్ ప్యాలెస్ దగ్గరికి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇదే మలేషియన్ కింగ్ ఉండే ఇస్తానా నగేరా రాయల్ ప్యాలెస్. లోపలికి ఎంట్రీ ఉంటుంది అనుకున్నా, బట్ నేను స్టార్టింగ్లో అలా ఏమి ఉండదంట, ఇలా బయట నుంచి చూడడమే. అండ్ ఇక్కడ ఉండే మలేషియన్ కింగ్ పేరు యాంగ్ ది పెర్టువన్ అగోంగ్ అండ్ క్వీన్ పేరు రాజా పెర్మైసూరి అగోంగ్. వీళ్ళు ఉంటారు ఇక్కడ అఫీషియల్గా. మన మలేషియన్ కింగ్ యొక్క కోట చూసారు, చాలా పెద్దది. ఈరోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. అటొక భట్టుడు అండ్ ఇటొక భట్టుడు అయితే ఉన్నారు. సో ఈయన రియల్ గుర్రం మీద ఎక్కిన ఒక రియల్ సోల్జర్ అనమాట. సో ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఒక అతను అలా గన్ పట్టుకుని ఉన్నాడు, ఇంకొక అతను గుర్రం మీద ఉన్నాడు. సో ది రాయల్ హార్స్ అది. ఇదిగోండి మలేషియా రాజముద్ర. అండ్ లోపలేమో మెయిన్ కోట. మనకు లోపలికి పబ్లిక్కి ఎంట్రీ ఉండదు. అండ్ పైన చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో, పెద్దగా పైన ఉర్దూలో కూడా ఉంది ఈ కోటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ పక్కన ఇద్దరు సోల్జర్స్ ఉన్నారు, సేమ్ అటు ఎలా ఉన్నారో అలాగే. ఒకళ్ళు గన్ పట్టుకుని ఉన్నారు అండ్ పక్కన ఇంకొకళ్ళు గుర్రం మీద కత్తితో ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ ఈ కోటకి కాపలాగా అయితే ఉంటారు. గుర్రం మీద ఉన్నవాళ్ళు అండ్ గుర్రం పక్కన వైట్ డ్రెస్లో ఉన్నవాళ్ళు కూడా. ఎండ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోలాలంపూర్లో ఉన్న టుగు నగేరా అనే ప్లేస్కి వచ్చాము. ఇదొక నేషనల్ మాన్యుమెంట్ కోలాలంపూర్లో. ఈ నేషనల్ మాన్యుమెంట్ 1966లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా కట్టించారట. అసలు ఈ టుగు నగేరా మాన్యుమెంట్ హిస్టరీ ఏంటంటే, వరల్డ్ వార్ 2 టైమ్స్లో జపాన్ మలేషియాని ఆక్రమించినప్పుడు అండ్ మలైన్ ఎమర్జెన్సీ అప్పుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకి ఒక గుర్తుగా, ఒక ఆనర్గా ఇది కట్టించడం జరిగింది. ఇక్కడ ఒక స్తూపం ఉంది కదా, అండ్ దీని బ్యాక్ సైడ్ ఒక మ్యూజియం ఉంది. అండ్ ఆల్సో 7 సోల్జర్స్ ఉన్న ఒక స్టాచ్యూ కూడా ఉంటుంది. అండ్ ఈ సెనోటాఫ్ దగ్గరికి వెళ్ళడానికి చిన్న దారి ఉంది ఇలాగా. అండ్ మెట్లు ఎక్కితే అక్కడ ఆ టవర్ మీద కొన్ని సోల్జర్ పేర్లు ఉన్నాయి. యాక్చువల్గా ఈ టవర్ని సెనోటాఫ్ అంటారు. సో ఇక్కడ కొన్ని సోల్జర్ పేర్లు అయితే ఉన్నాయి ఇలాగా. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంక ఇక్కడతో ఆపేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ది మోస్ట్ ఫేమస్ అయిన 88 ఫ్లోర్స్ ఉన్న పెట్రోనాస్ ట్విన్ టవర్స్, బట్టు కేవ్స్, జంటింగ్ ఐలాండ్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను డీటెయిల్డ్గా. ఒక్కొక్కటిగా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అవేమి మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఇట్స్ మీ యువర్ కౌస్తబ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది వీడియోని క్లిక్ చేసి వాచ్ చేసేయండి. బాయ్.